ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక 5,000 కోట్లు 10 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళు పనిముట్లన్నీ కూడా ఇస్తాం. ఇదే అనేక కార్యక్రమాలు బీసీ రక్షణ చట్టం తేవటం, అనేక కార్యక్రమాలు మనం డిక్లరేషన్లో ఇవ్వటం. అదే కాకుండా పెళ్లి చేసుకుంటే బీసీ బిడ్డలకి పెళ్లి కాను కూడా ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు నిన్న బీసీ డిక్లరేషన్లో ఏ ప్రభుత్వం చేయనని గొప్ప పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ రోజు మా నియోజకవర్గంలో బీసీలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి అరాచకం చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మా నియోజకవర్గంలో అయితే కేవలం ఇసుక దోపి, మద్యం మాఫియా చేయడం, ఆయిల్ మాఫియా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి తప్ప ఎక్కడ ఒక రోడ్డు కానీ వేసిన దాఖలాలు లేవు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అత్యధిక మెజార్టీతో ఈ జనసేన టీడీపీ తరఫున నాకు ఇచ్చారు కాబట్టి నేను అదేవిధంగా బాలయోగ్ గారి అబ్బాయి కూడా మంచి మెజార్టీతో నగ్గుతామని మాకు ఆశిస్తున్నాం. ఎలాగ సుబ్బరాజు గారు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు, నవరత్నాలు మాయమాటలు చెప్పాడు. అది ప్రజలు ఎన్నడం జరిగింది. అదే కాకుండా మా నియోజకవర్గంలో జనసేన నుంచి ఆ రోజు విడిగా పోటీ చేయడం వల్ల 33,400 ఓట్లు జనసేన తీసుకెళ్లిపోవడం వల్ల నేను కేవలం 5,400 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈ రోజైతే వ్యత్యాసం మా వైఎస్ఆర్ పార్టీకి, టీడీపీ, జనసేన పార్టీకి వ్యత్యాసం 30% ఓట్లు ఉన్నాయి. దాంట్లో అప్పుడు 33,000 ఎత్తే ఈరోజు 40,000 జనసేన ఓట్లు మాకు యాడ్ అయినాయి. అదే కాకుండా సానుభూతిగా ప్రభుత్వం మీద 20,000 మంది మాకు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఏ సర్వేలో చూసినా 30% ఓట్ షేర్ మాకు ఎక్కువగా ఉంది. ఎలాగ 2 కండువాల ప్రయాణం జరుగుతుంది, బాగుందా మీకు? ఇప్పుడు మా నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసిన దాని నుంచి మేమందరం సోదరభావంగా ప్రయాణం చేస్తున్నాం. మరి నాకు సీటు ఇవ్వడం వల్ల బాలకృష్ణ గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ అంటే పితాని బాలకృష్ణ ముందు నుంచి సీట్ వస్తుంది ఆశించాడు ఆయన, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అదేవిధంగా నేనే ఆశించాం. మీ ఇద్దరు ఏ కార్యక్రమం పెట్టినా కలిపి చేసాం. నీకు సీట్ వస్తే నేను ఏం చేస్తాను, నాకు సీట్ వస్తే మీకు రాటర్ చేయాలని చెప్పి ఒక సోదరభావంగా మేము ముందుకెళ్ళాం. అదేవిధంగా పితాని బాలకృష్ణ గారికి ఇక్కడ సీట్ రాని పద్ధతిలో నా దగ్గర రావడం జరిగింది. మేము అందరం కూడా వెళ్ళి మరి ఆ సామాజిక వర్గానికి రామచంద్రపురంలో అవకాశం ఉంది కాబట్టి అక్కడ అకామిడేట్ చేయమని అడిగాం. ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా పరిశీలన తీసుకుంటామని చెప్పి తొందరలో ఆయన కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అతను కూడా సముచిత స్థానం కల్పించి మీ ఇద్దరు కలిపి ముందు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మీ ప్రచారం ఎక్కడైనా తిరగటం లేదు, మరి అది ఒక మైనస్ అయ్యే అవకాశం లేదా? ఈ ప్రచారం అంటే ఇప్పుడు ఇంకా ట్రయల్స్ లో ఉన్నాడు. ఇంకా 4-3 రోజుల్లో ఈ ప్రకటిస్తుంది కాబట్టి టైం తక్కువ ఉంది. మండలానికి 8 రోజులు ఉంది కాబట్టి మీ ప్రచారం స్టార్ట్ చేసి తిరగడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో టికెట్లన్నీ ఖరారు అవుతాయి కాబట్టి అక్కడ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అక్కడ నుంచి మాకు కూడా పితాని బాలకృష్ణ మేము కలిపి ఆ కేడర్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తాం. ఇలాగ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, నవరత్నాలు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు పొన్నాడు సతీష్గా నేను చేసిన అభివృద్ధి నన్ను కాపాడుతుంది, 3వ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నాడు సతీష్. పొన్నాడు సతీష్ హ్యాట్రిక్ సాధించడానికి పొన్నాడు సతీష్ చెప్తేనే ఎఫ్ఐఆర్ కట్టాలంటే పోలీసు